టైం 11 అయింది. జై ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? కాల్ చేద్దామా? The person you're calling is not answering. Please try later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. హలో చెప్పు మధు. మహేష్, జే ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు? వాడు ఇంకా రాడు ఆఫీస్కి. ఆఫీస్కి ఎందుకు రాడు? వాడు వేరే ఆఫీస్లో జాయిన్ అయ్యాడని నీకు తెలీదా? ప్రాబ్లం ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు. ఏమైనా జరుగుంటుందా? ఇప్పుడు నేనేం చేయాలి? అనన్య, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు నాన్నగారు. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చాలా దిగులుగా ఉంటున్నావు. ఏమైంది తల్లి? ఏం లేదు నాన్నగారు, కొంచెం హెల్త్ బాగాలేదంతే. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు. 2 రోజులు రెస్ట్ తీసుకో, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవడం బెటర్. కొంచెం మైండ్ అయినా రిలీఫ్ ఉంటుంది. ఊపు ఊపు ఊపు. అబ్బా అబ్బా ఊపు. ఇంకా రౌండి. ఇదేంటిది ఇంకా వాయిస్ వస్తుంది? నేను ఒక్కనే ఉన్నానుగా. ఒకలే. ఊపు ఊపు ఊపు. అబ్బా అబ్బా ఊపు. ఇదేదో తేడాగా ఉందేంటి? ఇంకా వాయిస్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది? వామ్మో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. గుడ్ మార్నింగ్ సార్. జై సార్. టీమ్ లీడర్గా నువ్వు మన స్టాఫ్ని బాగా హ్యాండిల్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 3 monthsలో మనం అనుకుంటున్న ప్రాజెక్టు హైలో ఉండేటట్టు చూడు. ఓకే సార్. ఓకే, ఐ హ్యాండిల్ దిస్ ప్రాజెక్ట్. కీప్ ఇట్ అప్. అదంతా ఓకే. సార్, మీకోసం ఎవరో మధు అనే మేడం వచ్చారు. క్యాంటీన్లో వెయిట్ చేస్తున్నారు. మధు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? సరే, నేను వస్తాను, వెళ్ళు. ఓకే సార్. హలో మధు, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చా. దేనికి? ఏ రాకూడదా? అలాని కాదు. సరే చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. సారీ మధు. ఎందుకని? గతంలో ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసింది. అది తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అప్పటి నుంచి నాకు ఈ ప్రేమల మీద వాటి మీద నమ్మకం లేదు. ఏదేమైనా అరేంజ్ మ్యారేజే చేసుకుంటాను. అది ఇప్పుడు కాదు, నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే. ఐల్ వెయిట్ ఫర్ యూ. నువ్వు నా కోసం వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు మధు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. బట్ జే, సారీ మధు. ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ వెరీ సారీ. Jay. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? సారీరా, దేనికిరా? నేను అర్థం చేసుకోలేకపోయానురా. నువ్వు మధుతో చెప్పిన విషయం నేను కూడా విన్నానురా. ఇన్నాళ్ళు నువ్వు జాలీగా సంతోషంగా ఉండడం చూసాము, కానీ ఇప్పుడే తెలిసిందిరా నీలోని బాధ అంతా. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీరా. అరే మామ,
మనకి ఎన్ని సమస్యలున్నా బాధలున్నా మన పక్కనున్న వాళ్ళతో చెప్పుకుంటాం. నాకంటూ ఉన్న ఫ్రెండ్స్ మీరే కదరా. మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను? ఈ విషయం మీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను. మీరు చూపించే జాలి నాకు ఇష్టం లేదురా, అందుకే చెప్పలేదు. ఐఎమ్ సారీ రా. మనలో మనకు సారీ ఎందుకులేరా, మనం ఫ్రెండ్సే కదా, మనం ఎప్పుడు కలిసే ఉందాం రా. థ్యాంక్స్ రా. సార్ మే ఐ కమ్ ఇన్? కమేన్. సార్ నిన్న కాల్ చేశాను కదా. ఓ నువ్వేనా? ఓకే అమ్మా, ఓకే, గుడ్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. జై, ఒకసారి లోపలికి రా. చెప్పండి సార్. ఈ అమ్మాయి పేరు అనన్య, మన ఆఫీసులో న్యూ జాయిన్. ఓకే. హలో. హాయ్ అండి. ఈ అమ్మాయిని మీ టీంలోకి తీసుకోండి. ఓకే సార్. అలాగే జాబ్ డీటెయిల్స్, వర్క్ ప్రాసెస్ మొత్తం నేర్పించండి. ఓకే. ఓకే సార్. హలో, వెళ్దామా? అబ్బో బంపరా పగిలించేలా ఉన్నాయి నాకు ఈరోజు. అంటే ఇదేంట్రా? అబ్బా, చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. అమ్మ నా ముసలి. ఓహో, చూసేసానండి. ఏం చూసావురా? ఎంతటి రసికుడవో తెలిసేరా, నాకు తెలిసేరా. ఏం తెలిసిందిరా? నాకు తెలిసిందిలే. నీకు బలిసిందని నాకు తెలిసిందిలే. అవి కళ్ళ కామపు ముళ్ళ. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగులోనేనండి. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకున్నాను. అబ్బో, చూడాల్సిందంత చూసేసి, చేయాల్సిందంత చేసేసి, కట్ చేయాల్సిందంత కట్ చేసి నాతో పోట్లాడుతున్నారా మీరు? ఛీ, యాదవ గోల. ఏంటి మీ గోల? మగ బుద్ధులు పోనిచ్చుకోలేదు. ఇలా కనబడితే బుద్ధుడు కూడా బుద్ధిగా ఉండలేడు. ఇలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే చెంప పగిలిద్ది. నీ చెయ్యి నా చెంపను తాకితే పట్ట పగలే పండగ చేసుకుంటాను కుమ్ము. ఒరే అప్పిగా, నువ్వే ఓ దండగా, నీకెందుకురా పండగ? అయ్యగారు, ఇక నుండి మీ ఆటలు నేనుండగా సాగవు. అది కాదురా, సామాన్లు తల 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 మెరిచిపోతున్నాయిరా. రే అప్పిగా, బిందెలు కుందెలైపోతాయి. జాగ్రత్త. నువ్వు వెళ్ళు. అయ్యగారు, బొక్కల న్యూస్, అదే న్యూస్ చదువుకోండి. నా చావుకి కారణమైన నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? ఏంటిది? ఏదో వాయిస్ వినబడుతుంది. ఓహ్. ఇప్పుడే వస్తాను. హాయ్ అనన్య. హాయ్, మీరేంటి ఇక్కడ? ఇక్కడ చిన్న పని మీద వచ్చా.
మీరేంటి ఇక్కడ? టెంపుల్కి వచ్చాను. టెంపుల్కి వచ్చారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. పదండి, ఇద్దరం వెళ్దాం. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అయ్యో, నేనేం మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళడం లేదు, బండి మీదే కదా. పదండి వెళ్దాం. నేను మళ్ళీ చేస్తాను రా. ఏ అనన్య, ఎవడే వీడు? తను నా ఆఫీస్ కొలీగ్ బావా. కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద అంటే? ఈ రోజు నేను చంపేస్తానే నిన్ను. బాస్, ఎంత నువ్వు బావైనా ఆడపిల్ల మీద ఇలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. రేయ్, నా కొడక నన్నే తోస్తావరా? అనన్య బంధువు కాబట్టి బతికిపోయావు, లేకుంటాను. నిన్ను వదిలిపెట్టను రా. హలో పిన్ని, ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాంరా. ఇంతకీ నీ ఉద్యోగం ఎలా ఉంది? ఇక్కడంతా బానే ఉంది పిన్ని. ఏం లేదురా జై, మీ బాబాయ్ నీకు సంబంధాలు చూస్తానంటున్నాడు. ఎన్నాళ్ళని మాత్రం నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావు? ఆ పెళ్ళేదో చేసుకుంటే నువ్వు నీ భార్య హ్యాపీగా ఉండొచ్చు కదా. నాకు అప్పుడే పెళ్ళేంటి పిన్ని? నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? మీ అమ్మా నాన్న బ్రతుకుంటే ఇలాగే అనేవాడువా? సర్లే పిన్ని, నేను చెప్తాను నీకు. అవును జై, నాకు డౌటు, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? లేదు పిన్ని, అలాంటిదేం లేదు. ప్రేమించినా పర్వాలేదురా, నువ్వు పెళ్లి చేసుకుంటే అంతే చాలు. సర్లే పిన్ని, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. బాబాయ్ని అడిగినట్టు చెప్పండి. సరేరా జై, ఉంటానే, జాగ్రత్త. మారిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండేటట్టు లేదు. ఎలా చెప్పాలి తనకి? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నాడేంటి? రే మహేష్, చెప్పరా. రే నాకు కొత్త సిమ్ తెచ్చిపెట్టరా. ఇప్పుడెందుకురా కొత్త సిమ్? ఈ సిమ్ వల్ల నాకు టార్చర్ ఎక్కువైపోయిందిరా. ఈ సిమ్ మారిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేనురా. నువ్వు అడగగానే వాడిని చేతిలో తెచ్చిపెట్టారా సిమ్ము? ఐడి ప్రూఫ్ ఉంటే ఇవ్వు. అరే మామా, నీ పేరు జై గణేషా? అవునరా, నా ఫుల్ నేమ్ జై గణేష్. సరే సరే,
నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను తీసుకొచ్చి ఇస్తాలే సిమ్ము. సరేరా, థ్యాంక్స్. చెప్పండి సార్. జై, నీకు ఆఫీస్ దూరం అవుతున్నట్టుంది. మన గెస్ట్ హౌస్ ఖాళీగానుంది, వాడుకో. థ్యాంక్ యూ సార్. మీరెప్పుడు ఇంత సంతోషంగా జాలీగా ఎలా ఉండగలుగుతున్నారు? మనకి ఎలాంటి బాధ వచ్చినా సంతోషం వచ్చినా నలుగురితో పంచుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అవునా? అదిగో మీరు మళ్ళీ నవ్వుతున్నారు. మీరు ఇలా నవ్వుతూ ఉంటే మీరు చాలా బాగుంటారు తెలుసా. మనసులో బాధ పెట్టుకుని బయటికి నవ్వడం చేత కాదు. ఎందుకు? మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడినా నాకు బాగా అనిపిస్తుంది. మీరు కొన్నాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? కొంతకాలం కాదు, ఎంతకాలమైనా మీతోనే ఉంటాను. హ? సారీ, చేస్తాను. ఎందుకలా అంటున్నారు? మనసుకు తగిలిన గాయం మానాలంటే కొంత ఓదార్పు కావాలి కదా. వెళ్దామా? ఓకే, పదండి. రే మావా, ఇదిగోరా సిమ్ము. రే మావా, చాలా థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను రా. నువ్వేదో ఒకటి చేసుకోరా బాబు, నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకుంటాను. బాయ్. రే రండ్రా. రే మహేష్, ఆలీ, రండ్రా లోపలికి. మహేష్, ఆలీ. డోర్లు ఏంటి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి? హలో, ఎవరు? నెంబర్ నాదే, మర్యాదగా తీసాయి. ఫుల్గా మందు కొట్టి మాట్లాడుతున్నావా? నీ నంబర్ ఏంటి? నేను ఆత్మని మాట్లాడుతున్నా.
ఆత్మ మాట్లాడడం ఏంటి? ప్రాంక్ కాల్ చేస్తున్నావు బ్రో? పెట్టే ఫోను. ఛే. మరి నెంబర్ ఎవరిదై ఉంటుంది?